అదేదో బాలయ్య సినిమాలో డైలాగ్ ఉంటుంది, చూడు ఒకవైపే చూడు అని. పాపం రామోజీరావు గారు అట్లాగే ఒకవైపే చూస్తుంటారు. నిన్న ఒక లిస్ట్ రిలీజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 మందితో. అందులో ఒక 6 ఎంపీ స్థానాలు, అట్లాగే మిగతా ఎమ్మెల్యే స్థానాలు. అంతకుముందుతో పోల్చుకుంటే అంటే మొదట 11, తర్వాత 27, నిన్న 22, టోటల్గా 50 స్థానాల్లో 13 మాత్రం ఓసీలే. మిగతా వాటిలో హయ్యెస్ట్ బీసీలకు ఇచ్చారు, దాదాపు 19 ఏమో బీసీలకు ఇచ్చుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ ఇట్లా మైనారిటీ వీళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ అందులో ఎవరికి ఎంపీ సీట్లు ఓసీలు, ఏలూరు సీటు ఎవరైనా కమ్మ కాకుండా వేరే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తారా? బీసీకి ఇచ్చారు, ఓ బీసీ మంత్రి కొడుక్కి ఇచ్చారు అక్కడ. అట్లాగే ఏది అనేక నియోజకవర్గాలు బీసీలకు తీసుకొచ్చి సీట్లు ఇస్తుంటే దాన్ని కాస్త అసలు బీసీలకి అన్యాయం జరుగుతోంది, కాపులకు అన్యాయం జరుగుతోంది అంటూ రాసుకొచ్చినటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఎట్లా రాసుకొచ్చారంటే చాలా టాక్టికల్గా పార్థసారథికి అన్యాయం చేశారు. పార్థసారథికి వాస్తవంగా అది ఓసీ సీటు. తెలుగుదేశం ఎవరికి ఇచ్చింది ఇంతకుముందు? బోడే ప్రసాద్, ఎవరైనా కమ్మ సామాజిక వర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది? కొలుసు పార్థసారథి, బీసీ యాదవ్ సామాజిక. ఈ దఫా ఎవరికి ఇచ్చింది? అదే బీసీ సామాజిక వర్గంలో మరొక కులానికి ఇచ్చింది. ఎవరు? గౌడ, ఎవరైతే జోగి రమేష్. అంటే బీసీ ప్లేస్లో బీసీకే కదా ఇచ్చింది, కానీ బీసీకి అన్యాయం చేసేశారు. ఇట్లాంటి వార్తలతో రాసుకొచ్చింది. కాపులు బీసీలను కొట్టి అంటూ దాంట్లో కథలు రాసుకొచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే నిజాన్ని సమాధులు చేస్తూ అబద్ధాల పునాదుల మీద, లేకపోతే ఒక ఎజెండా బేస్డ్ జర్నలిజంతో కథలు నడుపుతోంది.